హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చపాతీలు చాలా సాఫ్ట్‌గా, మెత్తగా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు ఇలానే ఉండాలి అంటే నేను చెప్పిన ఈ టిప్స్‌తో చేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీరు డైలీ ఇలానే చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నా. నేను ఆశీర్వాద్ తీసుకుంటున్నా. మీరు ఎలాంటి బ్రాండ్ నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న పిండిలో చిటికెడు ఉప్పు, కొంచెం పంచదార యాడ్ చేసుకోండి. పంచదార, ఉప్పు ఫస్ట్ పిండిలో మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో గట్టిగా ఒత్తుకుంటూ వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసిన పిండిని బాగా నాననివ్వాలి. ఒక అర్ధగంట నానిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసామా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే పిండిలో మనం వేళ్ళు ఇలా ప్రెషర్ పెట్టామంటే మన వేళ్ళకి ఎలాంటి పిండి అంటుకోకుండా వచ్చిందంటే పిండి బాగా కలిపినట్టు. అలా నానిన పిండితో చిన్న బాల్స్లా చేసుకొని రౌండ్ గోల్ చపాతీ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఆయిల్ అంటించి ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా మడత పెట్టుకొని చపాతీ రుద్దుకోవాలన్నమాట. ఇప్పుడు పైనుంచి పిండి చల్లుకుంటూ అలాగే చపాతీ రుద్దడానికి కింద కూడా పిండి వేసుకొని మనం ఇప్పుడు ప్రెషర్ చేస్తూ మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలి. ఈ ట్రయాంగిల్ షేప్లో రుద్దుకున్న తర్వాత చుట్టూ మూలలు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ట్రయాంగిల్ షేప్ సరిగ్గా రాదు, కానీ మనం అలా డైలీ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు టిప్ ఏంటంటే పెన్నం బాగా కాలిన తర్వాతే మనం చపాతీ వేయాలి. మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెడితేనే చపాతీ బాగా పొంగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే ఫస్ట్ మనం చపాతీ వేసిన వెంటనే ఆయిల్ వేయకుండా ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు తిప్పుకున్న తర్వాతనే కిందికి సైడ్కి ఆయిల్ వేసుకోవాలి, అలాగే పైనుంచి కూడా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే చపాతీ బాగా పొంగిపోతుంది అన్నమాట. ఇలా పొంగిన చపాతీలు ఎన్ని గంటలైనా సరే చాలా మెత్తగా ఉంటాయి. మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు మెత్తగా ఉంటాయి, ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయి. చూస్తున్నారు కదా, మనం ప్రెస్ చేస్తున్నా కూడా అది అలాగే పొంగుతూ ఉందన్నమాట. ఇది పర్ఫెక్ట్ చపాతీ. ఇలాగే మనం అన్ని చపాతీలు రుద్దుకొని వేసుకోవాలన్నమాట. మనం లో ఫ్లేమ్లో పెట్టి పెన్నం మీద చపాతీ వేస్తే అస్సలు పొంగదు. హై ఫ్లేమ్లో పెట్టి చపాతీ వేస్తేనే చపాతీ బాగా పొంగుతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు చపాతీ చేయండి. చపాతీ చేయడంలో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇలా చపాతీలు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే అందరికీ నచ్చుతాయి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసాక మీరు పక్కా ట్రై చేయండి. బాయ్.